అత్తమ్మా ఐదుగుల గురించి అక్క కోట్ల కేసు పెడతా అంటుంది. అక్కడ మనం పెదాం నొప్పించి మనకి పట్ట వేసుకోవాలి. అది వెళ్ళిపోయింది సందాలు ఉండాలి. కట్టుబట్టుతోనే వెళ్ళిపోయింది. మళ్ళీ ఎట్లా వస్తుందిరా? అత్తి ఊకుంటా నా అమ్మ తోలు తీస్తా. అత్తమ్మా నువ్వు జనం తోకే పట్టి అది ఇట్లా రూల్స్ ప్రకారం పేదాంకో మనం ఎగరలేం, అదే గెలుతుంది. మరి ఎట్లా రా? మా తమ్ముడు ఈడ లేపాయగా. రప్పియాన మరి మోసం అవుతుంది. మరి ఏం చెప్తారా అమ్మ అంట? భూమి ఒక్కల పొంట వద్దు, రసులు అని పొంటి ఇంత వేద్దాం, నీ పొంటి ఇంత వేద్దాం. ఇది వెళ్ళిపోయింది కానీ వాళ్ళకి భూమి మీద ఎందుకు కన్ను పడ్డది దానికి? వాళ్ళు ఏమో చెప్పారు, మళ్ళా ఏమో స్కెచ్ చేసారు కానీ. మరి మనమే అలాగే ఉల్టాకేసేద్దామా? ఓ పిచ్చోడా, నువ్వేం మాట్లాడుతావు? నీకు అసలు అర్థమవుతుందారా? మనం ఎట్లా వెళ్తారా ఉల్టా కేసు? అలా దిక్కే ఉండే మనం నడుతుందా? దాని నడుతుంది కానీ. అత్తమ్మ పాస్బుక్ పెద్ద దగ్గరనే ఉందా, మరి బ్యాంకులో ఇట్లా పెట్టొచ్చిండా? బ్యాంకు గొంట పోయి లోన్ తెస్తానన్నాడు. మరి అది బ్యాంకులో పెట్టిండా ఆయన దగ్గర ఉందని అడగలేదు. బ్యాంకులు ఉంటే మాత్రం 2-3 రోజుల్లో ఇడిపించుకొచ్చి భూమి మన పొంట పట్ట చేసుకోవాలి. లేదనుకో మనది నడవదిగా. నేను ఏం చేయాలరా? నేను ఆయన దగ్గర ఉంది చూడపోతే బ్యాంకులో పెట్టింది చూడపోతే ఇప్పుడు ఎట్లా చేయాలరా నేను?